ఛానల్‌ని వీక్షిస్తున్న అందరికీ శ్రేయస్సు, యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ, ఈనాటి మన వాస్తు వైభవం కార్యక్రమంలో చతుషష్ఠి వేదాలను గురించి చర్చిద్దాం. అందులో మూడవది కుబ్జవేధ. ఈ చతుషష్ఠి వేదాల గురించి మహాదర్శులైన మన మహర్షులు ఒక ప్రామాణిక శ్లోకాన్ని వెల్లడించారు. దిశాయాంచ వాస్తువేధ విశోధనం జీర్ణేన నవనూతనే వేధాదోషం వివర్జయేతని. ఈ వాస్తు వేధాదోషం లేకుండా గృహ నిర్మాణం చేయండి అని వారి యొక్క అభిప్రాయము. అందులో మూడవది కుబ్జవేధ. ఈ కుబ్జవేధ ఎలా ఏర్పడుతుంది అని అంటే, వాస్తు పదాలను అనుసరించి ఈ గవాక్షాలు అనగా కిటికీలు, ద్వారాలు ఎత్తులు తక్కువగా ఉన్నట్లయితే ఈ కుబ్జవేధ ఏర్పడుతుంది. ఈ కుబ్జవేధ వలన ఇంటిలోని వారికి ఏవైనా దీర్ఘవ్యాధులు కలిగే అవకాశం ఉంది అని మన మహర్షుల యొక్క అభిప్రాయము.